బిడ్డలారా, ఇప్పుడు బైబిల్ గ్రంథాలు తెరిస్తే దేవుని వాక్యం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరిస్తే దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వాక్యం. సండే స్కూల్ లేదు ఈరోజు, పాపకు బాగలేదు కాబట్టి బయటికి ఊరు వెళ్ళకూడదు. బయటికి మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వాక్యం నేను చదువుతున్నాను, ఆలకించండి బిడ్డలారా. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకున్నో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని ఉంటిని, కానీ మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమగునట్లుగా బోధించి, వాక్యపు లోతులలో పరిశుద్ధతలో మనలందరినీ ప్రభు ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనల్ని అందరినీ భద్రపరచును గాక. ఆమేన్, హల్లెలూయా. రాసుకోండిలే, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. కానీ దేవుడు బిడ్డలారా, పోయిన వారం ఏం మాట మాట్లాడుకున్నాం అని అడిగితే మీకు కోపం వస్తుందేమో. సబ్జెక్ట్ పేరు జ్ఞాపకం ఉందా? నిషేధించబడిన రాయి మూలకు తలరాయి, అదేనా? అంతేనా? రైట్. అదిగో నిషేధించబడిన రాయి. ఎవరైతే నేను వేస్ట్, నేను పనికిమాలిన దాన్ని, నా వల్ల ఏం ఉపయోగం లేదు, నాది ఒక జన్మేనా, నా బతుకు ఒక బతుకేనా, చీ తూ అనుకునే వాళ్ళందరూ నిషేధించబడిన రాళ్ళులాగా పక్కన బేల్దారులు ఇల్లు కడతా మూతి వంకరుంది రాయి, ఆ రాయిని ఎత్తి పక్కన వేస్తారు. అలా ప్రక్కన వేయబడిపోయిన మన అందరినీ మూలరాళ్ళుగా, తలరాళ్ళుగా దేవుడు చేస్తాడని పోయిన వారం ప్రభు చెప్పాడు. ఎంతమంది నమ్మారో నమ్మలేదో నాకు తెలియదు. చెప్పటం నా బాధ్యతలే, నమ్మటము వినటము మీ బాధ్యత. పెద్ద రాయి, పెద్ద మూల అంటే పద్మక, ఇంకా మనమేం చేయలేము. నువ్వు ఏది నమ్ముతావో అదే నీకు ఇస్తాకనా. దేవుని శక్తిని ఆవరించు చేస్తున్నాము. దేవుని చురుకుదనం నీలో ఉండును గాక అనా. అర్థమైంది? ఏదో బాగలేదు పాప, నీకు దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. మందిరంలో గమ్ముండు. నువ్వు ఏది నమ్ముతావో అదే. ఏది నమ్ముతావో మంచి నమ్మినా మంచి జరుగుతుంది. అంత లేదులే తలకాయ మూలరాయి తలరాయి అంటే ఇంకంతే. ఒక్క మాట వినండమ్మా, మీ మైండ్లోకి తీసుకోండి, నోట్స్లో కాదు, మైండ్లో తీసుకోండి ఈ మాట. మన ప్రభు, మన దేవుడు, మనం ఆరాధించే మన దేవుడు ఎవరిని కూడా బలవంతంగా ఆశీర్వదించడు. ఆమేన్. ఏం చెప్పాను నేను? మనం ఆరాధించే దేవుడు ఎవరిని కూడా బలవంతంగా ఆశీర్వదించడు, అడిగితేనే ఆశీర్వదిస్తాడు. నీకు ఏది కావాలని కోరుకుంటే అలాగే దీవిస్తాడు ఆయన. అదేం సార్ అది ఎట్టా? మనం ఆయన నమ్ముకున్నామో, ఆయన మనకంటే తెలియదు, ఎట్టడగాలో తెలియదు, ఆయన ఆశీర్వదించాలి కదా. ఇంట్లో ఇద్దరు పిల్లలు అనుకోండి, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఉదయాన్నే టిఫిన్ పెట్టాలని తల్లిదండ్రులకు తెలుసా తెలీదా? ఉదయాన్నే వాళ్ళకి టిఫిన్ చేసి పెడతారు, మధ్యాహ్నమా భోజనం చేసి పెడతారు, అడిగినా అడగకపోయినా. సాయంత్రమో టిఫినో భోజనం చేసి పెడతారు. 3 పూటలు పెట్టాలి కడుపుకి, అది మాత్రమే తెలుసు తల్లిదండ్రులకి. ఇంకా ఈ మధ్యలో ఏమి కావాలన్నా, ఇంక ఈ మధ్యలో వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నా వాళ్ళే తల్లిదండ్రుల్ని అడగాలి. వాళ్ళ వ్యక్తిగత అవసరాలు, మమ్మీ అది కావాలి మమ్మీ, బుక్ కావాలి మమ్మీ, నోట్స్లు తెచ్చుకోమన్నారు మమ్మీ, అది కావాలన్నారు డాడీ, ఇది కావాలన్నారు డాడీ, స్కూల్లో ఇలా కట్టమన్నారు డాడీ, ఇవన్నీ చెప్తారు. చెప్పినప్పుడు తల్లిదండ్రుల మధ్యలో
అంటే బలవంతంగా దేవుడు ఎవరిని ఆశీర్వదించడో, అడగాల, కోరుకోవాలి, చెప్పాలి, ఆశించాలి, ఊహించాలి. ప్రభువు దగ్గర మనం పొందుకొని అడిగి కొన్ని సంపాదించుకోవాలి. మనం అడిగినా మనం అడగకపోయినా కొంతమేర మనకు చేస్తాడు దేవుడు. అంతకు మించి మనకు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దేవుడి దగ్గర అడిగి ఆశించి సంతోషంగా పొందుకోవాలి. నువ్వు అడక్క ముందే దేవుడు నీకు వాగ్దానం చేశాడు. పోయిన వారం ఏమని? అందరూ పక్కన పడేసి నిషేధించబడి స్థితిలో ఉన్న రాయిగా ఉన్న నిన్ను మూలలో రాయిగా పెడతానని దేవుడు చెప్పాడు. నమ్మాలా పడలేదా? నమ్మితే పొందుకుంటావు, నమ్మకపోతే స్తోత్రం. ఇంకా నా ప్రభు అయిన యేసయ్య ఆ రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇది పోయిన వారం సంగతి. ఇప్పుడు ఈ వారం దగ్గరికి వస్తే బిడ్డలారా, ఈ వారం దగ్గరికి వస్తే యేసు ప్రభు వారి మనసులో ఉన్న ఒక బాధ ఇక్కడ మనం చదివాం. యేసయ్య మనసులో ఉన్న బాధ. యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణం ముందు నిలబడుకొని ఒలీవల కొండ మీద నిలబడితే యెరూషలేం పట్టణం అంతా కనబడుతుంటుంది. మీకు ఎలా తెలుసు అంటే నేను వీడియోలో చూసా. తొందరలో ఆడ పోయి చూస్తా. వచ్చే పని అయితే మిమ్మల్ని కూడా తీసుకోపోతా. వస్తామని వాడు అల్లు చెప్పడం గట్టిగా హల్లెలూయా. ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళ కోరిక ఒకటి ఉంటుంది. వాళ్ళ కోరిక చచ్చిపోయే లోపల ఒక్కసారన్నా మక్కాకి వెళ్ళి రావాలి, మదీనాకి వెళ్ళి రావాలి. ఎందుకంటే వాళ్ళ పుణ్యస్థలాలు, వాళ్ళ పుణ్యక్షేత్రాలు అవన్నీ నమ్ముతారు. మనం అట్లా ఆచారపూర్వకమైన భక్తులు మేము కాదు. పోకపోయినంత మాత్రాన నరకం పోతాము, పోతేనే పరలోకం పోతాం ఏం లేదులే. కానీ క్రైస్తవులుగా పుట్టినందుకు, క్రైస్తవులుగా జీవించినందుకు ఒక్కసారన్నా యేసయ్య సంచరించిన దేశాన్ని మనం కూడా చూసి రావాలి. కోరుకోవడం తప్ప? అసలు నువ్వు కోరుకుంటే కదా ఆయన సంతోషపడేది. అబ్బా, నా బిడ్డ పూట కూలి చేసుకుంటా నేను యెరూషలేము పోవాలంటుందంటే ఈ మనిషి చిన్న మనిషి కాదు, ఈ మనిషి నన్ను ఇంత నమ్మేసినట్టుందే, వీడికి నా మీద ఇంత నమ్మకమా, మా సార్ పోతున్నాడు, మా సార్తో పాటు నేను కూడా పోవాలి అంటాడంతే. అది ఎట్ట పోతాడో తెలియదు. ఏమైనా మెంటలైన ఎవరికి ప్రభువా నేను పోవాల్సిందే. నువ్వు అడిగేదాన్ని బట్టి దేవుడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో, దేవుడిని నువ్వు ఎంత నమ్ముతున్నావో ఆయనకు అర్థమవుద్ది. ఆమె చెప్పడం గట్టిగా. మనం అడిగే కోరికలను బట్టి ఆయన మీద మనం ఎంత ఆధారపడుతున్నావో ఆయనకు అర్థమవుద్ది. కాబట్టి అందరం కలిసి పోయేద్దాం. నమ్మినోళ్ళు గట్టిగా అల్లు చెప్పండి. ఒలీవల పర్వతం మీద నిలబడి చూస్తే యెరూషలేం పట్టణం మనకి కనబడద్ది. ఆ ఒలీవల కొండ మీద నిలబడి యెరూషలేం వైపు చూస్తూ యేసుక్రీస్తు వారు కన్నీళ్లు రాలుస్తూ ఈ మాట అన్నాడు, ఏడుస్తూ అన్నాడు ఈ మాట, యెరూషలేమా, యెరూషలేమా, నీ యొద్దకు వచ్చిన ప్రవక్తల్ని చంపేదానా, నీ యొద్దకు పంపించిన దైవజనుల్ని రాళ్లతో కొట్టేదానా, ఎన్నాళ్ళు ఇలా నువ్వు కఠినంగా ఉంటావు, ఎన్నాళ్ళు నీ జీవితం ఇలా భయంకరంగా మార్చుకుంటావు. కోడి తన పిల్లల్ని రెక్కల కిందకు ఎలాగూ చేర్చుకుంటుందో, కోడి తన పిల్లల్ని తన రెక్కల కిందకు ఎలా చేర్చుకుంటుందో, అలా అనేక సార్లు నిన్ను నీ పిల్లల్ని నా రెక్కల కిందకు చేర్చుకోవాలని నేను ఉంటిని. కానీ నువ్వు నా మాట వినలేదు. నీవు రానొల్లకపోతివి, నీవు నా చేతి కిందకి రాకపోతివి, నువ్వు నా రెక్కల కిందకి రాకపోతివి. యెరూషలేమా, నిన్ను కాపాడాలి, భద్రపరచాలని అనేక సార్లు నేను అనుకొని నీకు అవకాశాలు ఇస్తే నీవు నా మాట వెనక నా చేతి కిందకి రాకపోతివి. ఎన్ని అవకాశాలు ఇచ్చినా నీవు ఉపయోగించుకోలేదు గనుక ఇదిగో ఈ రోజు నుంచి నీ ఇల్లు విడిచిపెట్టేస్తున్నా, ఇక నీ ఇల్లు నీకు విడవబడిపోయింది, నీ ఇష్టం అని ఆయన గుండెల్లో ఉన్న బాధ. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో జరగబోయే మహాభయంకరమైన రక్తపాతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కన్నీళ్లు పెట్టాడు యెరూషలేం పట్టణం చూసి. యేసు ప్రభువారు చనిపోయింది, యేసు ప్రభువారు సిలువ వేసింది క్రీస్తు శకం 30. అంటే యేసు క్రీస్తు వారికి 33 వయసు ఉన్నప్పుడు క్రీస్తు శకం 30లో ఆయన సిలువేసి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ 40 సంవత్సరాల తర్వాత క్రీస్తు శకం 70, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి అయిన టైటస్ అనే వ్యక్తి రాజు యెరూషలేం పట్టణం మీదకి వచ్చి యేసుక్రీస్తు వారి సిలువేసేటప్పుడు ఆ యూదులు ఏమన్నారు చెప్పండి? పిలాతు చేతులు కడుక్కుంటాడు ఒక మాట చెప్పి. ఏమన్నాడు పిలాతు? ఈయన రక్తం నా మీద నా పిల్లల మీద ఉండకుండును గాక, నా చేతుల్ని కడుక్కుంటున్నానని కడిగేసుకున్నాడు. ఆ మాటకి యూదులందరూ ఏమన్నా తెలుసా? అవసరమైతే వాడి రక్తం మా మీద
మా పిల్లల మీద ఉండాలి, ఏం పర్లేదు కానీ అంటారు. బిడ్డలారా, ఆ యెరూషలేం పట్టణానికి అప్పుడు ఏం జరిగింది తెలుసా? రాయి మీద రాయి లేకుండా పడగొట్టేశారు పట్టణం మొత్తం. అగ్నితో కాల్చేశారు ఇల్లంతటిని, గోడలు కాల్చేశారు, మందిరాన్ని కాల్చేశారు. యవనస్తుల్ని యవనరాళ్ళని మందిరంలో బలిపీఠం మీద చంపారు. బలిపీఠం మీద కత్తులతో తెగ నరికారు, పొడి చంపేశారు. పసిబిడ్డల్ని రాళ్ళకేసి కొట్టి చంపేశారు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని చంపేశారు. వందల వేల మంది స్త్రీ పురుషులకి బట్టలు లేకుండా నడి రోడ్లో ఊరేగించి బిడ్డరా గ్యాస్ ఛాంబర్లో వేసి చంపేశారు, గ్యాస్ పెట్టి చంపేశారు. చరిత్రకారులు చెప్తారు 2 కిలోమీటర్ల దూరం ఆ రోజున రక్తం పారిందంట పట్టణంలో, మనుషుల రక్తం 2 కిలోమీటర్ల రక్తం కాలవలాగా పారిందంట వాళ్ళ రక్తం. ఎందుకు ఇంత భయంకరమైన శిక్ష వచ్చింది వాళ్ళ మీదకి? ఎందుకు ఇంత భయంకరంగా వాళ్ళు శిక్షించబడ్డారు? ఎందుకు ఇంత భయంకర శ్రమ యెరూషలేం మీదకి, యెరూషలేం ప్రజల మీదకి వచ్చేసింది? ఆ శ్రమను తప్పిద్దామని యేసుక్రీస్తు వారు ఎన్నోసార్లు వాళ్ళకి సువార్త చెప్పాడు. ఎన్నోసార్లు వాళ్ళని పిలిచాడు ప్రేమతో, రండి. కోడి తన రెక్కల కింద తన పిల్లల ఎలా చేర్చుకుంటుందో, నా బిడ్డలారా, నా పిల్లారా, మిమ్మల్ని నేను చేర్చుకుంటాను రండి అంటే, అలా వాక్యంతో మారుద్దామని సేవకులు వాళ్ళ దగ్గర పంపిస్తే సేవకులు రాళ్లతో కొట్టారంట, ప్రవక్తల్ని రాళ్లతో కొట్టారు. సేవకుల మాట వినలేదు, దైవజనుల మాట తీసుకోలేదు, దేవుడి మాట ఆలకించలేదు, క్రీస్తుని వాళ్ళు అంగీకరించలేదు. వారి శాపాన్ని వాళ్ళెత్తి కొని తెచ్చుకొని, ఇదిగో నీ ఇల్లు నీకు విడిచిపెట్టేశా అని ఏడ్చిన యేసయ్య 40 సంవత్సరాల తర్వాత ఆ యెరూషలేం పట్టణం పూర్తిగా ధ్వంసం అయిపోతే, బిడ్డలారా, ఆ మిగిలిన ప్రజలు ప్రాణాలు చేతుల్లో పెట్టుకొని, కొడుకు ఎట్టిపోయాడో తల్లికి తెలియదు, తల్లి ఎట్టిపోయిందో కూతురుకు తెలియదు, భర్త ఎట్టిపోయాడో భార్యకి తెలియదు, భార్య ఎట్టిపోయిందో భర్తకు తెలియదు. సుదూర దేశాలకి చల్లా చెదురుగా పారిపోయారు. చెట్టు పుట్టకైపోయారు, చెట్లు పాలైపోయారు, పుట్ల పాలైపోయారు. బిడ్డ ఏడందో తల్లికి తెలియదు, భర్త ఏడనో భార్యకి తెలియదు. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఆ రోమా చక్రవర్తి టైటస్ చేసిన చిత్రవదని భయపడిపోయి పలు దేశాలకి కాలినడకం, కొందరు పడవల్లో, కొందరు ఎలా పారిపోయారో వాళ్ళ శక్తిని బట్టి ఆ ఊరు ఇజ్రాయెల్ దేశం మొత్తం వదిలిపెట్టి పారిపోయారు. అందరంతే. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో వెళ్ళిపోయిన యూదులు సరిగ్గా 1900 సంవత్సరాల తర్వాత 1947వ సంవత్సరంలో మళ్ళా ఇజ్రాయెల్ దేశంలో అడుగు పెట్టారు. 1900 సంవత్సరాలు వాళ్ళకి దేశమో లేనే లేదు. కోడి తన రెక్కల కింద నన్ను, తన పిల్లల్ని చేర్చుకున్నట్లుగా మిమ్మల్ని చేర్చుకోవాలనుకున్నాను. యెరూషలేమా, యెరూషలేమా, నువ్వు నా మాటను లేదు అని ఆయన ఏడ్చిన ఏడుపు 1900 సంవత్సరాల శిక్ష వాళ్ళకి పడిపోయింది. బిడ్డలారా, సార్ ఏందో స్టార్టింగే మమ్మల్ని ఎమోషన్లో తీసుకెళ్ళిపోయి మాకు భయపెట్టేస్తున్నావు నువ్వు. ఏదో ప్రేమ అంటే దేవుడు ప్రేమ స్వరూపం, మేము సంతోషంగా వస్తే నువ్వేం సార్ మాకు బతుకుండగానే కళ్ళలో చూపిస్తున్నావు, నువ్వు ఏదో భయంకరమైన చూపించేస్తున్నావు మాకంటే. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడేది ఏంటంటే, బిడ్డలారా, ఈ మందిరంలో ఉన్న మనలో కూడా చాలామంది, ఈ మందిరంలో ఉన్న మనలో కూడా చాలామంది దేవుడికి అవిధేయకరమైన మార్గాల్లో ఉన్నారు. కొందరు అపవిత్ర ప్రవర్తనలో ఉండొచ్చు, కొందరు దుష్టత్వంలో ఉండొచ్చు, కొందరు చెడ్డ అలవాట్లలో ఉండొచ్చు, కొందరు అక్రమ సంబంధాలలో ఉండొచ్చు, కొందరు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకుతుండొచ్చు, అయినా మందిరంకి వస్తుండొచ్చు. మనుషులం కదా, పడిపోయి వస్తున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుడు అనేక మారులు నిన్ను కానీ నన్ను కానీ వాక్యం ద్వారా పిలిచాడనమాట. యెరూషలేమా, యెరూషలేమా రా. కోడి తన పిల్లల్ని తన రెక్కల కిందకి ఎలా చేర్చుకుంటుందో, నన్ను నీ కుటుంబాన్ని నా రెక్కల కింద దాచుకొని భద్రపరుస్తా. వదిలేయి అపవిత్రతని, భయంకరత్వాన్ని వదిలేయి, దుష్టత్వాన్ని వద్దు, రా త్వరగా, అది నీకు శాపం, రానానా అని నిన్ను యెరూషలేముని పిలిచా నిన్ను కూడా చాలాసార్లు అని దేవుడు మనతో చెప్తాడు. ఈరోజు అనేక సందర్భాల్లో పడిపోయిన మన దగ్గరకు వచ్చి దేవుని స్వరం అలాగే వినబడింది. అమ్మా చాలురా, మా కళ్ళు తెరవా, ఏమయ్యా
కళ్ళు తెరువయ్యా, రా, నా రెక్కల కింద నేను చేర్చుకుంటాను. ఇప్పటికే నువ్వు చాలా భయంకరంగా కార్యాలు చేస్తున్నావు, పాపాలు పిచ్చిమీరి చేస్తున్నావు, భయం కూడా పక్కన పెట్టి చేస్తున్నావు. అసలు మా సారాన్ని సార్ ఇంకో సారే లేడు. అసలు ఇస్రాయల్ పాస్టర్ బతుకున్నంతకాలం నేను రుణస్తుణ్ణి, ఏమైనా చేసుకోమంటున్నాడు. ఇంకా మొత్తానికి క్షమాపణ ఉందంట. అదేమంటే దేవుడు ఏ స్వరూపే, ప్రేమ స్వరూపం చెప్తున్నాడు. ఎవరో పిలుస్తున్నారు మేనని, ప్రేమ స్వరూపం చెప్తున్నాడు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఏదైనా తేడా వస్తే పోయి ఒక కన్నీరు బొట్టు ఇడిచిపెట్టి అడిగేస్తే పోద్ది, క్షమించేస్తాడు కదా, ఇబ్బంది ఏముంది అని చాలా మారులు నేను నిన్ను దర్శించినా, నేను నిన్ను పిలిచినా, ఆనాటి యెరూషలేము ప్రజలు నా దగ్గర రానట్టుగా నీవు కూడా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నావు బిడ్డ. నేను పిలిచిన పిలుపు నీ గుండెలోకి వెళ్ళట్లేదు, రావట్లేదు, నువ్వు తీసుకోవట్లేదు, నువ్వు వినట్లేదు నా మాట. అయ్యా, అమ్మా, రా, నా చేతుల్లోకి రా, కూలిపోయే నీ కాపురాన్ని కడతాను, త్వరగా రా. నువ్వు లేట్ చేస్తే నీ కాపురం పోద్ది, నువ్వు లేట్ చేస్తే నీ కుటుంబం కూలిపోద్ది, నువ్వు లేట్ చేస్తే నీ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోద్ది, నువ్వు లేట్ చేస్తే అదో పాతాళం దిగజారిపోతావు. అయ్యా, లేట్ చేస్తే సమాజంలో నీ గౌరవం పోద్ది, నీ గ్రామంలో సాక్ష్యం పోద్ది, మందిరంలో నీకు మంచి పేరు పోద్ది. నానా, త్వరగా రా. అయ్యా, కోడి తన రెక్కల కిందకి తన పిల్లల్ని ఎలా చేర్చుకుంటుందో, రా, నా రెక్కల కింద అలా చేర్చుకుంటాను, త్వరగా రా అని ఇశ్రాయేల్ పాస్టర్ గారి చేత కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, బైబిల్లో కావచ్చు, కళలో కావచ్చు, ఇలా ఎన్నో మారులు యేసయ్య మనల్ని పిలిచాడంట. ఇంతవరకు అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మిమ్మల్ని పిలిచినట్టు జ్ఞాపకం లేకపోతే ఇప్పుడు పిలుస్తున్నాడు మరలా. ఒకవేళ అప్పుడు పిలిచింది మీకు జ్ఞాపకం లేకపోతే ఇప్పుడు పిలుస్తున్నాడు. అమ్మా, రమ్మా, చాలు, ఇంకా ఆపేయి. అమ్మా, జీవితం దెబ్బతినిపోతామా, కాపురం దెబ్బతినిపోతామా, నా మాటినో, సమాజంలో దెబ్బతినిపోతావు. అస్సలు కుక్కలు చింపిన విస్తరి వలె నీ బ్రతుకు దెబ్బతినిపోతామా, నువ్వు అలా నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు. రా, నీ జీవితాన్ని కడతారా నా రెక్కల కిందకి అని ఆ రోజు యెరూషలేముని బ్రతిలాడుకున్నట్టుగా, కేక వేసినట్టుగా ఈరోజు హోలీ జడ్జి టెంపుల్ సిటీ బ్రాంచ్లో ఉన్న ప్రతి బిడ్డని నా ప్రభు పిలుస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇది యేసయ్య ప్రేమపూర్వక కేక. ఏ కేక? యేసయ్య ప్రేమపూర్వక కేక. ఎందుకు పిలుస్తున్నాడు ప్రేమతో అంటే, మనం నాశనం అయిపోకూడదని, మనం దెబ్బతినిపోకూడదని, మన కుటుంబాలు అవమాన పాలు కాకూడదని, మన వ్యాపారాలు నాశనం అయిపోకూడదని, సంపాదించే డబ్బంతా ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోకూడదని, నీ పిల్లలు బికారులు అవ్వకూడదని, నా బిడ్డలు వేస్ట్ అయిపోకూడదని, మనమంతా సమాజంలో ఒక గౌరవంగా ఉండాలని, ఆయనకు మహిమకరంగా బ్రతకాలని, ఈ సమాజంలో దేవునికి విలువైన స్థితిలో మనం నిలబడాలని, ఆయనకి మహిమ తెచ్చి వెలుగుగా మనం ఉండాలని, పడిపోయినా జారిపోయినా ఆల్రెడీ దేవునికి దూరంగా ఉన్న వాళ్ళందరినీ ప్రభు పిలుస్తున్నాడు. ప్రేమపూర్వక కేక. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, అదే కేక నిన్ను పిలుస్తున్నాడు. మార్తమ్మా, ఓ మార్తా, మార్తా అన్నాడు బైబిల్లో. నీవు అనేకమైన పనుల వల్ల తొందరపడుతున్నావు. అవసరమైంది ఒకటే, చపాతీలు, కుర్మా, అవి కాదడా, అవి కాదా, అది కాదు కావాల్సింది. మరియ ఉత్తమమైన దాన్ని కోరుకుంది, నా పాదాల దగ్గర కూర్చొని నా మాటలు వింటుంది, అది మెయిన్. అట్టయితే చపాతీలు వద్దా ప్రభువా? ఎందుకు వాక్యం వినే మనిషిని పిలుస్తా? నీకు ఎట్టా మైండ్లో ప్రభువా ఉండుకోపో, ఆ మనిషిని వదిలి, మార్తా సైలెన్స్ అని అప్పుడు పిలిచాడు ఆమెని. పేతురు, పేతురు, సీమోను అని కేకలేశాడు. అయ్యా 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 ప్రభువా, సాతాను నిన్ను జల్లెడలో వేసి జల్లించాలని వస్తున్నాడు. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీకోసం ప్రార్థన చేస్తున్నా. నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరులు జ్ఞాపకం చేసుకో. అలాగే ప్రభువా. ఇలా బైబిల్లో చాలామందిని కేక వేసి పిలిచాడు, కేక వేసి. బిడ్డలారా, ఈరోజు మందిరంలో కూర్చొని నిన్ను కూడా నన్ను కూడా పిలుస్తున్నాడు. విల్సన్, విల్సన్ రా, డేవిడ్ వెనకరా, వెనకరా, దెబ్బతినిపోతా వెనకరా, నా రెక్కల కిందకి రా. కోడి తన పిల్లల రెక్కల కిందకి ఎలా చేర్చుకుంటుందో
నా బిడ్డలారా, మీరు నా పిల్లలు, మీరు నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు, మీరు కూలిపోవడం నాకు ఇష్టం లేదు. బిడ్డలారా బాగానండి. అమ్మ ఎందుకు పిలుస్తున్నాడంటే, దావీదు గారు తప్పు చేశాడు, పాపం చేశాడు. దావీదు గారు పాపం చేసిన తర్వాత ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పాపంతో ఆటలాడితే పాపము ఖచ్చితంగా మనల్ని కరుస్తుంది. కట్ల పాములాగా ఆ కరవడాన్ని దేవుడు ఆపడు. పాపముతో ఆటలాడుకుంటే పాము వలె కరుస్తుంది. ఇది నిజం. అందుకే బైబిల్ చెప్పింది, పాపం వల్ల వచ్చు జీతం మరణం. మనం రక్షించబడినా, మనం బాప్తిసం పొందినా, బలలో చేతులు వేస్తున్నా, మట్టిలో ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు చేయమని లాగమని గందరగోళం చేస్తుంది మన సైతం మనల్ని. ఒకవేళ వాక్యానుసారంగా నిలబడకుండా బలహీనమై, ప్రార్థనలో బలహీనమై, మొత్తం మీద తొట్టుపడి ఏదైనా పొరపాటు చేసామనుకో, పడిపోయినప్పుడు ఖచ్చితంగా అది కరసదు మనల్ని. అలా దావీదు గారు చేసినప్పుడు కరిచింది ఆ పాపం. ఆ పాపం వల్ల ఆయనకు వచ్చిన నష్టాలు ఏంటంటే, సొంత కొడుకులే అతని మీదకి ఏమైపోయారు చెప్పండి. అబ్షాలోము ఏం చేశాడు దావీదు గారి మీదకి? తిరుగుబాటు. నాన్నని చంపేసి నాన్న సింహాసనం మీద ఎక్కదామని అనుకున్నాడు. అసలు ఎంత ఇష్టమో తెలుసు అబ్షాలోము అంటే దావీదు గారికి. అబ్షాలోము అంటే దావీదు చాలా ఇష్టం. అవును, కానీ మా నాన్న నన్ను బాగా ప్రేమిస్తున్నాడు అని అనుకున్నప్పుడు ఆ కొడుకు కూడా తండ్రి మీద ప్రేమ ఉండదా? ఉంటుంది. దావీదు అంటే అబ్షాలోముకి ఎంత ఇష్టమో, అబ్షాలోముకి కూడా వాళ్ళ నాన్న అంతే ఇష్టం. కానీ దావీదు చేసిన పాపం కొడుకు మనస్సుని కఠినంగా మార్చేసింది. కొడుకుకి నాన్నను చంపాలంత కసిది చేసింది. అదే పాపం దావీదు గారి కూతురు కూడా చెడిపోవడానికి కారణమైంది. అదే పాపం దావీదు గారిని కొన్ని నెలల పాటు అడవుల్లో తీసుకెళ్ళిపోయింది. అదే పాపం దావీదు కళ్ళల్లో కన్నీళ్ళుగా మారిపోయింది. బిడ్డ, మనం దేవుని బిడ్డలమైనా మనం భయము విడిచి చేసే కొన్ని పాపాలు కరుస్తాయి మనల్ని. ఆ కరిచినప్పుడు వచ్చే వేదన అనుభవించాల్సిందే. కొందరు తేరుకొని దేవుని సహాయం వల్ల బయటపడతారు, కొందరు ఇంకా లేట్ చేస్తారు. ఎంత లేట్ చేస్తే అంత జీతం. యేసు ప్రభు ఏం చేయడా సార్, పాస్టర్ గారు ఇంత చేస్తుంటే ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన మౌనంగా ఉండటం ఆయనకి ఇష్టం లేక, ఆయన పిల్లలని ఆ విధంగా నశించిపోవటం ప్రభుకి ఇష్టం లేక, ఆయన పిల్లలుగా ఉన్న మనం అటువంటి భయంకరమైన దౌర్భాగ్యులకు జారిపోవటం ఇష్టం లేక, ఈ ఏప్రిల్ నెల చివరి వారంలో కేక వేస్తున్నాడు, యెరూషలేమా యెరూషలేమా రా, కుమారుడా మా రామ్మ, త్వరగా వచ్చేయమ్మా, నా రెక్కల కిందకి రా. నువ్వు విడుదల పొందలేకపోతున్నావా? నువ్వు వచ్చి నన్ను అడుగు, నేను హెల్ప్ చేస్తా. నువ్వు పైకి వెళ్ళలేకపోతున్నావా? నన్ను అడుగు, నేను సహాయం చేస్తా. నువ్వు జయించలేకపోతున్నావా? నన్ను అడుగు, నేను సహాయం చేస్తా. వద్దమ్మా, రామ్మా, లేట్ అయితే సమాజంలో గౌరవం పోద్దు, రామ్మా అని ఆయన బిడ్డల్ని, ప్రేమగల బిడ్డల్ని ప్రేమతో కేక వేసి పిలుస్తున్నాడు. ఈ స్వరము వినబడినట్లయితే ఈరోజు మధ్యాహ్నమే నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుందువు గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, యెరూషలేమును ఆ రోజు ప్రభు పిలిచాడు, కానీ బైబిల్ చెప్పింది మీరు వల్లకపోతిరి. అంటే నేను ఎంత పిలిచినా మీరు రానే. ఇంతలా ఎండలో కూడా మా బడవ హల్లెలూయా, యేసు రక్తమే జయం. ఎలా సాధ్యం ఇది? వస్తున్నా, ఎలా సాధ్యం ఇది? సాధ్యమే, సమస్తము సాధ్యమే. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హుషారుగా ఉండే మనసుని మన కూతుర్లకి, కొడుకులకి దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఎక్కువ మాట్లాడినా కూడా మళ్ళీ ప్రాబ్లం ఫీల్ అయిపోతారులమ్మా. ఎందుకు వచ్చిన బాధలే. నిద్రపోయే వాళ్ళకి మంచి నిద్ర నాయన, చక్కగా నాయన, ఇంకా నాయన నువ్వు ప్రశాంతంగా పడుకోవాలి తండ్రి. కళ్ళు కూడా జరగకుండా సహాయం చేయ నాయన. చచ్చి అయిపోయిన తర్వాత లేయాలి వాళ్ళు వేసినాములు, అంత మత్తు రావాలి తండ్రి బిడ్డలకి. సరే, అంత కేక వేస్తే, అన్నిసార్లు కేక వేస్తే యెరూషలేములో ఉండేవాళ్ళు దేవుడి దగ్గరికి ఏం చేశారంట? యెరూషలేములో ఉండేవాళ్ళు దేవుని దగ్గరికి రానొల్లకపోతిరి. అంటే రాలేదు. ఎన్ని వాక్యాలు చెప్పినా దేవుడు వాళ్ళ కోసం పెద్దల కడలేచి ప్రవక్తలు పంపించాడంట, పాస్టర్లు పంపించాడు, వాక్యం పంపించాడు, మారండి మారండి రండి పిలిపించాడు దేవుడు. ఒక్కరు రాలేదు, వాళ్ళు అసలు వినలేదు వాక్యం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడి ద్వారా మీతో పిలుస్తుంటే, ఇటు చూడండి తల్లే, ఇటు చూడండి హవీలని మీరు ఎప్పుడు చూసుంటారులే, ఇటు చూడండి. మిమ్మల్ని కూడా కొన్ని సంవత్సరాలుగా దేవుడు పిలుస్తున్నాడు, కొన్ని నెలలుగా దేవుడు పిలుస్తున్నాడు, కొన్ని వారాలుగా దేవుడు పిలుస్తున్నాడు. బిడ్డ, లేట్ చేయకుండా
త్వరగా వచ్చాయి ప్రభు చేతుల్లోకి. ఒకవేళ లేట్ చేస్తే అమ్మా, దేవుడు పిలిచిన ప్రేమ పిలుపుని, ప్రేమ కేకని మనం అర్థం చేసుకోకుండా దేవుడు ఇచ్చిన ఆ అవకాశాలని మనం కాలదన్నుకుంటే, బిడ్డలారా, దేవుడు మనకి చాలా అవకాశాలు ఇస్తాడక్క. నువ్వు మొన్న పిలిస్తే ఇలా మళ్ళీ ఇప్పుడు పిలుస్తున్నాడు, మళ్ళీ రేపు పిలుస్తాడు, అలా ఆ తర్వాత పిలుస్తాడు. ఆయన అనేక అవకాశాలు మనకి ఇస్తాడు. ఎప్పుడైతే మనం దేవుడు ఇచ్చిన అవకాశాలు మనం కాలదనుకుంటామో పరిణామాలు భయంకరంగా ఉంటాయి. చెప్పండి, పరిణామాలు భయంకరంగా ఉంటాయి. దేవునికి సంబంధం లేదు. ఇంకా అదేంటి సార్, అదే దేవుడు మనల్ని కప్పేసోలా, ఆ కప్పేస్తే పాపం చేస్తా, పాపం కరిసిన మనల్ని, పాపం కరుస్తుంది. అందుకే దేనితైనా ఆటలాడచ్చు, కానీ దాంతో ఆటలాడకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండమని మనకు బైబిల్ చెప్తుంటుంది. కాబట్టి బిడ్డలారా, మరణకరమైన పాపాల్లో ఉండేవాళ్ళు మాత్రం ఇంకా జాగ్రత్త పడతాయి. విగ్రహారాధన, వ్యభిచారం, అక్రమం, దుష్టత్వం, ఇవన్నీ మరణకరమైన పాపాల కిందకు వస్తాయి. చిన్న చిన్న ఉంటాయి కొన్ని. అయ్యన్న కొంచెం అటు ఇటుగా పిల్లపాములు ఏ పాములు సార్? నాగుపాము, పిల్లపాము అయినా విషమే సార్. సరే అంతే, ఇంకేం చేద్దాం. పిల్లపాములు గరిచినా ఒక రకంగా తట్టుకుని లేస్తామేమో, కానీ పెద్ద పాము గరిచిందంటే కష్టం. అలా కరవక ముందే ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ఆయన కేక విని పరిగెత్తి వచ్చి ఆయన ఒడిలో వాలిపోదువు గాక, పరిగెత్తి వచ్చి ఆయన పాదాల దగ్గర పడిపోదు గాక. ఒక్క కేకకే వచ్చి పడిపోయేస్తున్నాములు అంతే. నీ చరిత్ర మారిపోద్ది. నీ శాపాన్ని విరగొట్టి విషాన్ని తీసి ఆ పాపం యొక్క ఫలాన్ని నీ మీద ఎత్తివేసి సమాజంలో సాక్ష్యం చెడిపోకముందే ప్రభు నిలబెడతాడు నిన్ను. హోసన్న ఇప్పుడు నమ్మకంగా వస్తున్న చర్చికి, ఆ ఊరు చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు? బా తమ్ముడు మారు మునిసిపోయింది, భలే ఉన్నాడు దేవుళ్ళు, ఇప్పుడు భలే ఉన్నాడు దేవుడు అనుకుంటా ఉంటారు ఊర్లో వాళ్ళంతా. ఆ తర్వాత సుబ్రహ్మ వచ్చి ఒకరోజు పిలిచాడు, రే రారా ఆయన చూసాం కానీ చాలా సేవ, చాలా భక్తి, కళ్ళు భలే ఉండారా బావ, నీకు తెలియదురా ఒక్క రేఖ అని పిలిచాడు. అటు ఇటు చూసి ఎవరు లేరులే, మన చర్చి వాళ్ళు ఎవరు లేరులే అని హోసన్న వేసేసాడు అనుకోండి. ఓకే ఏళ్ళే అటు ఏళ్ళే వేసేసాడు అనుకోండి. ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు, హోసన్నా ఫస్ట్లోనే వచ్చేయి. అది ఇంకా పాకి 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 ఊరంతా ఏమైపోద్ది ఒక రోజుకే, వాడు భక్తుడు అంటారు. మళ్ళా ఇంకా జీవితంలో దేవునికి మన ద్వారా మహిమ రాదు, నమ్మరు. సమాజంలో బయటపడి సాక్ష్యం దెబ్బతినక ముందే, ఊరంతా పాకక ముందే, మన సాక్ష్యం బయటికి వెళ్ళకముందే త్వరగా రా, నా చేతుల్లోకి రా. కోడి తన పిల్లని రెక్కల కింద చేర్చుకొని కాపాడునట్లుగా బిడ్డ నిన్ను నా రెక్కల కింద చేర్చుకొని కాపాడుతా, వచ్చేయి బయట, త్వరగా పరిగెత్తిరా అని ప్రభు పిలుస్తుంటే, ఆ పిలుపు మీ జీవితంలో ఈరోజు వినబడుతూ ఉండగా ఆ ప్రేమపూర్వక ఆహ్వానానికి మీరు పరుగెత్తి ప్రభు సన్నిధికి వచ్చుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, లోకాసు వార్త చూడండి ఒకసారి. అక్కడ పిలిస్తే వాళ్ళు ఏమన్నారు చూడండి. లోకాసు వార్త 14వ అధ్యాయం, లోకాసు వార్త 14వ అధ్యాయం 16వ వాక్యం నుండి. గాస్పుల్ ఆఫ్ లూక్ చాప్టర్ 14 వర్స్ ఫ్రమ్ 16 టు కిందకి 16వ వాక్యం. లోకాసు వార్త 14:16. ఆయన అతనితో ఇట్లనేను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిపించెను. చూడండి, అనేకులు పిలిచాడంట. ఎక్కడికి? విందుకి, పెళ్లి విందుకి రమ్మని పిలిచాడంట. సిద్ధపరచబడిన వారిని పిలిపించాడు. అంటే ఇప్పుడు యేసయ్య మనల్ని ఎలా పిలుస్తున్నాడో అలా ఒక వ్యక్తి పిలిచాడు వాళ్ళని విందుకి. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. పిలుచుకోరాపోరా, పోయి వాళ్ళందరినీ రెడీ అయిపోయిందని చెప్పేసి రాపోరా అని యజమానుడు దాసుని పంపించాడు. 18వ వచనం. ఆ దాసుడు పోయి వాళ్ళని పిలుస్తుంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ఆ దాసుడు వెళ్ళి పెళ్ళికి పిలుస్తుంటే, విందుకు పిలుస్తుంటే వాళ్ళందరూ కలిసి అంటే ఒకే మనసుతో అందరు సాకులు చెప్తున్నారంట. నెపములు అంటే సాకులు చెప్తున్నారు. పెళ్ళికి రండి అని పిలిస్తే సాకులు చెప్తున్నారు. విందుకు రమ్మంటే ఏం చెప్తున్నారు? మొదటి వాడేమో, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దానిని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. అబ్బా, విందుకు రమ్మని ఒక వ్యక్తిని పిలిస్తే ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడమ్మా? ఏం చెప్తున్నాడు ఆ వ్యక్తి? నేను పొలాన్నే కొన్నా. హలో, ఊపిరి పిలిచేవాడు గట్టి అల్లులు చెప్పండి, తెలుగు వచ్చిన వాళ్ళు చెప్పండి, అందరు తెలుగు వాళ్ళు అయితే. దీవెనక ఒక విందు యజమానుడు దాసుని పంపించి విందుకు అందరు రమ్మని పిలిస్తే
వాళ్ళలో ఒక ఆయన ఏమని చెప్తున్నాడు, ఆ పిలవబడిన వాళ్ళు ఒక ఆయన ఏం చెప్తున్నాడు, నేను ఏం కొన్నాను, పొలం కొన్నాను, నేను త్వరగా వెళ్ళి ఆ పొలాన్ని చూడాలి, కాబట్టి నన్ను క్షమించండి, నేను రాలేనని చెప్పి మీ యజమానికి చెప్తున్నాడు. యేసు ప్రభు వారు కూడా ఈరోజు మనల్ని పిలుస్తుంటే మనమేమంటున్నాం తెలుసా, ప్రభువా సారీ, నేను కూడా పొలం కొన్నా, పొలం వెళ్ళి చూడాలా, పొలం ఎట్ట పండుతుందో, మంచి భూమి లేదో చూసుకోవాలి ప్రభువా. నువ్వు పిలిస్తే పిలిచోగానే పొద్దున ఊరు కదా అక్కడ పిలుస్తుంటావు, నువ్వా ఈ ఇస్రాయల్ పాస్టర్ చిన్నవాడు కదా, ఒక్కోసారి ప్రేమ అంటాడు, ఒక్కోసారి ఏందని చెప్తుంటాడా, నువ్వేనని పిలుచుకో, సారీ ఈసారి రాలేను. సాకులు చెప్పేవాళ్ళుగా మారిపోయారు, నెపములు చెప్తున్నారంట. అంటే దేవుని విందు కంటే పొలాలను ఎక్కువగా ఎంచుకుంటారని చెప్తుంది వాక్యం. పొలాలంటే బిడ్డారా మరి జీవన సంబంధమైనవి, పొలం ద్వారా మనం ఆహారాన్ని సమకూర్చుకుంటాం, జీవనోపాధి, చేతి పనులు కావచ్చు, వ్యవసాయాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వీటన్నిటిని ఎక్కువగా ఎంచుకొని దేవుని సన్నిధికి కూడా రాలేక వాటి వల్ల దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. మనం ఏం చేయాలంటే దేవుని సమయం అప్పుడు పొలాలన్నీ దుగ్గులు కలిపి యేసయ్య దగ్గర పరిగెత్తి రావాలి. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రభువు పిలిచినప్పుడు పొలాలు ఉన్నాయి, పొలాలు చూసుకుని అనకూడదు, నువ్వు వచ్చేయాలి త్వరగా. రెండో ఆయన చెప్తున్నాడు, 19వ వచనం, మరి ఒకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాను. నేను చూసా, ఒరే రారా స్వామి అని పిలిస్తే నేను ఎవరో పిలుస్తున్నారు అన్నా, ఏం పేరన్నా, బిడ్డ పేరా పరిషత్, ఎవరో పిలుస్తున్నా, తాగేసి తొందరరా, ఎవరైనా పిలిస్తే పాపాకు బయట నుంచి వాడు ముఠా మేస్తాడు, వచ్చి తొందరగా లోపలికి వచ్చి, ఎవరు పిలుస్తున్నారు, ఎవరు పిలుస్తున్నారు కదా. ఈ రెండో వ్యక్తి ఏం చెప్తున్నాడు, అయ్యా 5 జతల ఎడ్లు కొన్నా నేను, అంటే కొత్త ఒంగోలు గిత్తలు కొన్నా. ఒరే ఆ యజమానుడు నేను పెళ్ళికి పిలిచేది ఏంది, ఆ ఎడ్లు ఇప్పుడే కొనాలా, సరే కొన్నా, వాడు పక్కన పెట్టు, నీళ్ళు పెట్టేసిరా, పోయి భోంచేసి వచ్చామని చూసుకోవచ్చు కదా. అట కాదు, నేను ఒంగోలు గిత్తలు కొన్నా, వెళ్ళి వాటిని పరీక్షించాలా, ఏమనుకోబాకని చెప్పు, సారీ అని చెప్పు మీ యజమానుడికి. బిడ్లారా, ఒక ఆయన ఏమో పొలం కొన్నాను రానంటున్నాడు, ఒక ఆయన ఏమో ఎడ్లు కొన్నాను నేను రానంటున్నాడు. 3 ఆయన 20 వచ్చింది చూడండి, మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. అబ్బో చూసారు ఎంత బాగా చెప్పాడు దేవుడు. ఏందే, నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటే పోయి భోజనం చేయడానికి ఏమి బుడబక్కలోడికి, ఆ అమ్మాయిని కూడా తీసుకుపోయి భోజనం చేసి రావచ్చు కదా, బుడబక్క శాస్త్ర కదా. అంటే అమ్మో అది దేవుడు ఎందుకు రాయించాడు తెలుసా, మన కోసమే. ఏమక్క చర్చి రాలేదంటే మా ఆయనకి జ్వరం సార్, మా ఆయన రావద్దు అన్నాడా, అందుకని రాలేదు నేనా. అప్పుడు వీళ్ళు పెద్ద బుడబొక్కలు వాళ్ళు ఇద్దరు, భార్యకి బాగలేకపోతే, భర్తకు బాగలేకపోతే, కూతురు ముక్కింది మూలిగిందంటే తెలుసు కదా, దేవుని సన్నిధి కంటే, దేవుని కంటే పిల్లల్ని, భార్యని, భర్తని ఎక్కువగా ఎంచుకునే వాళ్ళ కోసం రాయించాడు ఈ మాట దేవుడు. అదే సార్ మా చెల్లెలు కూతురు, వాళ్ళ మనవడు, వాళ్ళ అబ్బాయి ఏంది, మా చెల్లెలు కూతురు మనవడు వాళ్ళ అబ్బాయి ఇంకేమవుద్ది, ఆయన పోయి హాస్పిటల్లో ఉన్నాడంట, ఆదివారం చర్చిని గూట్లో పెట్టి పోయి అక్కడికి పోయించింది. ఎవరా, కూతురు ఏం కాదు, మళ్ళా కూతురు, చెల్లెలు, వాళ్ళ కూతురు, వాళ్ళ మనరాలు, వాళ్ళ అబ్బాయి, ఇంక చాలా దూరం ఉంది. ఆమె రామచంద్ర హాస్పిటల్లో ఉన్నాడంట, ఆయన చూడడానికి ఇప్పుడు దేవుడు మందిని గూట్లో పెట్టి అడగ పోయి ఇచ్చింది. ఈమెనుకుంటుంది నాలాంటి బంధువులు ఇంక ఈ లోకంలో లేనే, ఇప్పుడు ఏసై పిలుస్తాడు, ఏయ్ రైటా రా, ఇప్పటికే చాలా పోయింది నీకు పేరా, రామనువా. పెళ్ళిళ్ళు అయినాయని, అబ్బాయిలకి బాగలేవని, పొల్లమ్మలకు బాగా ఎలా వద్దు పాబాకు ఊరికే, నువ్వు రా త్వరగా, నా రెక్కల నీడలో నిన్ను కప్పి నేను ఆశీర్వదించాలి, నా పనుల మీద ఉండాలి, నువ్వు నా కొరకు నిలబడాలి బిడ్డ. నువ్వు ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు, మనుషుల్ని, రక్త సంబంధికుల్ని, బంధువుల్ని ఎక్కువగా ఎంచుకుంటున్నావు ఎందుకుమా. పెళ్ళయిందంట, పెళ్ళయిందాక ఆయన వచ్చి భోజనం చేయడంట. చూసారా, పెళ్ళైన వాళ్ళారా జాగ్రత్త, మీరు మీ భర్త రాలేదనుకో ఎత్తి గూట్లో పెట్టి రాని దేవుడి మందిరికి మీరు అంతే చేస్తున్నామల్లో. నేను రాను పో, నువ్వు కూడా బాబాకంటే, నువ్వు రావాకు, నన్ను పోవద్దని చెప్పేవంటే మాత్రం మామూలుగా ఉండదు నీకు అని చెప్పాలా. దేవుడు ముఖ్యమా, భర్త ముఖ్యం చెప్పడమా, దేవుడు ముఖ్యమా, భార్య ముఖ్యమా, ఏం సార్ అడుగుతున్నాను మీరా, భర్త తర్వాతే దేవుడు అంటారా. సరే మీకేమో అట్టేమో కానీ నాకైతే అట కాదు. నాకు మొదట యేసయ్య,
తర్వాతే ఎవరైనా. రథం పెడతలే. మొదట యేసయ్య తర్వాతే ఏదైనా. నోరులు తెలిసి నాతో కలిసి పాడండి. మొదట యేసయ్య తర్వాతే ఎవరైనా. మొదట యేసయ్య తర్వాతే ఏదైనా. చప్పట్లో. మొదట యేసయ్య తర్వాతే ఎవరైనా. మొదట యేసయ్య తర్వాతే ఏదైనా. యేసయ్యే నా ప్రాణానికి ప్రాణము. యేసయ్యే నా జీవనాధారము. ప్రాణానికి ప్రాణము. యేసయ్యే నా జీవనాధారము. పరిశుద్ధాత్ముడే నా మూలాధారము. పరిశుద్ధాత్ముడే నా మూలాధారము. మొదట యేసయ్య తర్వాతే పిల్లలైనా. మొదట యేసయ్య తర్వాతే భర్తైనా. మొదట యేసయ్య తర్వాతే భార్య అయినా. మొదట యేసయ్య తర్వాతే బంధువులైనా. యేసయ్యే నా ప్రాణానికి. నాలుగుతో పాడకూడదు, గుండెతో పాడాలి ఈ మాట యేసునామములో. ఇప్పటి వరకు తేడా ఉంటే ఈ రోజుతో యేసునామములో నువ్వు మారిపోదువు గాక. ఆమేన్. యేసయ్యే నా. ఇప్పుడన్నా కళ్ళు తెరిచి పాడండి, మీకు దండాలు పెడతా. కళ్ళు తెరువు. ఇప్పుడన్నా కళ్ళు తెరువు. ఏ నా జీవనాధారము. పరిశుద్ధాత్ముడే నా మూలాధారము. పరిశుద్ధాత్ముడే నా మూల. మొదట యేసయ్య తరువాతి ఏదైనా. స్తోత్రం స్తోత్రం. చప్పళ్ళు. ఒకసారి ఆపుతలే, ఒకసారి ఆపు. అమ్మా ఇప్పుడు ఒక మాట చెప్తా మీకు. కువైట్ దేశం నేను వెళ్ళాను కదా. కువైట్ దేశంలో ఒక పెట్రోల్ బంక్ ఉంది తమ్ముడా. ఒకటే, ఇంకేం కాదు, ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంకు వాళ్ళకి శుక్రవారం పూట సెలవు అనమాట. అక్కడ ఏ రోజు సెలవు? ఏ రోజు? మనకు ఆదివారం కదా, వాళ్ళకి శుక్రవారం సెలవు. అక్కడ శుక్రవారం రోజు మనం ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి పోతే ఆడ ఏం బోర్డు ఉంటుందో తెలుసా? ఫ్రైడే ఈజ్ హాలిడే డ్యూ టు, అంటే వాళ్ళ తెలుగులో ఏం చెప్పాలంటే ఇది దేవుని ఆరాధన దినం కాబట్టి ఇక్కడ సెలవు ఉంటుంది. యేసు ప్రభుని, అది వాళ్ళ ఫారినర్ ఒక దొరగారి పెట్రోల్ బంక్ అంటది. నాకు చూపించారు దాన్ని నేను పోయినప్పుడు. ఒక దొరగారి, అది యేసు క్రీస్తుని ఆరాధించే దినం. ఇక్కడ ఈ దేశంలో ఆరాధిస్తారు కాబట్టి మందిరికి వెళ్ళాలి మేము. ఈరోజు సెలవు. దేనికే? పెట్రోల్ బంక్ ఎంత వస్తామడా రోజుకి? ఎంత ఆదాయం ఉంటుంది? 300 లక్షల్లో ఆదాయం ఉంటుంది. మనలాగా 50 రూపాయలకి 100 పడుచుకోరు అక్కడ. ఆడంతా బాగా డబ్బు ఉన్నాడు కదా. మీకు విషయం తెలుసా? ఒక్కొక్క ఇంట్లో 7 కార్లు ఉంటాయి. ఎన్ని కార్లు? ప్రతి ఇంటి ముందు 3, 4, 6, 7. మనవడికి కారు, మనవాళ్ళకి కారు, కూతురికి కారు, అల్లుడికి కారు, పెదమ్మ కారు, పెదనాన్న కారు, తాత కారు, అవ్వ కారే, అందరి కారు. యేసు ప్రభు దేవుడు వాళ్ళకేమో వాళ్ళ భూమిలో పెట్రోల్ పెట్టాడు, మనకేమో నీళ్లు పెట్టాడు. అబ్రహాం గారు ఏం ప్రార్థన చేశాడు కానీ ఆ ప్రార్థన దేవుడిని వాళ్ళందరికీ పెట్రోల్ ఇచ్చేసాడు, మనందరికీ నీళ్ళు ఇచ్చేసాడు. నీళ్లు బాటిల్ వచ్చి 20. వాళ్ళు పెట్రోల్ అమ్ముకొని బతికేసి వాళ్ళంతా ధనవంతులు అయిపోయారు. మన గురించి ప్రార్థన చేసేవాళ్ళే లేరు మనకు అప్పట్లో. అబ్రహాం గారు ప్రార్థన చేశారు కాబట్టి వాళ్ళు దీవించబడ్డారు.
ఇప్పుడు నువ్వు నేను ప్రార్థన చేస్తే మన బిడ్డలు దీవించబడతారు. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టి చెప్పు హల్లెలూయా. ₹1,00,000 ఆదాయాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఇది దేవుని ఆరాధన దినం, ఈరోజు సెలవు అని చెప్పి కువైట్ అంతా మాట్లాడుకుంటారు ఆ పెట్రోల్ బంక్ గురించి. ₹1,00,000 దేవుడి కోసం పక్కన పెట్టేసి మందిరాలకు వెళ్తుంటే నువ్వు ఆ 2,000 కోసం హల్లెలూయా, ఆ ₹1,000 కోసం స్తోత్రం, ఆ 400 కోసం హల్లెలూయా నువ్వు యేసుని గూట్లో పెట్టిపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి సుందరంగా పాడుతున్న నోరు తెరిచి మొదట యేసయ్యా తర్వాత భలే భలే పాడు అంత అబద్ధాల పాటలు పాడతాడు. అంతా గుండెల్లో నుంచి పాడాలి యేసునామలో. ఈరోజే నీ గుండెల్లో మార్పు కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుడు పిలుస్తున్నాడక్క. ఆ ప్రేమపూర్వక కేకకు లోబడి ఎక్కడ పడిపోయామో, ఎక్కడ చెడిపోయి ఉన్నామో, ఎక్కడ చెడిన పరిస్థితిలో ఉన్నామో పరిగెత్తి ప్రభు సన్నిధిలోకి వచ్చేసి ఆయన చేతుల్లో వాలిపోయి ఆయన రెక్కల కిందకు వచ్చేస్తే ఆ పాపంలో నుంచి నిన్ను పైకి లేపి నీకు సహాయం చేసి నువ్వు నశించిపోవటం ఇష్టం లేని దేవుడు నిన్ను మరలా సమాజానికి దీవెనకరంగా వాడుకుంటాడు. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఉచితం పాడతాం. పెడతలే పల్ల అది పెట్టు, రథం పెట్టు. పరదేశి అయినా వాటర్ అన్నా నీళ్ళు అన్నా పాడండి. ఫస్ట్ వచ్చిన పాడమ్మా. పరదేశి అయినా అబ్రహాము దేవునితోనే నడచెను, దైవ చిత్తమును నెరవేర్చి మొదట దేవుడే అనుకొనెను. అబ్బా, పరదేశి అయినా అబ్రహాము పాడాలి, మీరే పాడాలి. దేవునితోనే మళ్ళీ ఫస్ట్ నుంచి పాడతాం తల్లే. పరదేశి అయినా అబ్రహాము దేవునితోనే నడచెను, దైవ చిత్తమును నెరవేర్చి మొదట దేవుడే ఎఫ్రా. ఇంకేం ఫాస్ట్ ఉండే రిధం లేదా? నీరసంగా పెడతాను మీద మాకు. కొదువను పరీక్షించిన దేవుడు కుమారుని బలియు అది అనగానే, కొదువను పరీక్షించిన దేవుడు కుమారుని బలియు అనగానే బలి చేయుటకై సిద్ధమాయెను. మొదట నాకు దేవుడే అనుకొనుచు బలి చేయుటకై సిద్ధమాయెను. మొదట నాకు దేవుడే అనుకొనుచు మొదట యేసయ్యా తర్వాతే పొలాలైనా, మొదట యేసయ్యా తర్వాతే ఆస్తులైనా, మొదట యేసయ్యా తర్వాతే వ్యాపారమైన, మొదట యేసయ్యా తర్వాతే ఉద్యోగమైన. యేసయ్యే నా ప్రాణానికి ప్రాణము, యేసయ్యే నా జీవనాధారము, యేసయ్యే నా ప్రాణానికి ప్రాణము, యేసయ్యే నా జీవనాధారము. పరిశుద్ధాత్ముడే నా మూలాధారము, పరిశుద్ధాత్ముడే నా మూలాధారము. మొదట యేసయ్య తర్వాతే భర్తయినా, మొదట యేసయ్య తర్వాతే భార్య అయినా, మొదట యేసయ్య తర్వాతే పిల్లలైనా, మొదట యేసయ్య
తర్వాతే పాస్టర్ అయినా. హల్లెలూయా. కొంతమంది యేసయ్య కంటే ఎక్కువగా పాస్టర్లను ప్రేమిస్తుంటారు. అదేంటి సార్? అదే కొంతమందికి అట్లా ఉంటుంది అన్నమాట. యేసయ్యకి భయపడి వీళ్ళు ఎవరికి భయపడుతుంటారా? పాస్టర్లకు భయపడుతుంటారు. అమ్మో సార్ చూసే సార్ దేవుడు చూస్తున్న భయం ఉండదు వీళ్ళకి. అమ్మా, కాబట్టి యేసయ్య తర్వాతే ఎవరైనా. ఒకడంటాడు నాకు పెళ్ళి అయింది నేను రాను అని చెప్పు. పెళ్ళి అయిన దానికి పోయి ఆనందించి దానికి తేడా అయింది ఆఫ్ మైండ్ వాడా అని అడగాలనిపిస్తుంది. నేనైతే అక్కడ అడగలేదు దేవుడు. తర్వాత ఇంకేమైనా ఉందా? అప్పుడు 21 వచ్చిన బిడ్డలారా, లోకా 14:21 ఉంది. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానుడికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి ఆ ఇంటి యజమానుడికి ఏమొచ్చింది పద్మక్క ఏమొచ్చింది? కోపం వచ్చింది. మనం దేవుని కంటే పొలాలను ప్రేమించినా, ఎద్దుల్ని ప్రేమించినా, భార్యని ప్రేమించినా యజమానికి ఏమొస్తుందనా? కోపం వస్తుంది. ఒరే, మీకోసం ప్రాణం పెట్టి శివుడు రక్తం కాచి పరలోకాన్ని ఇస్తే నా కోసం రాండ్రా అంటే ఎద్దులు, పొలాలు, ఉద్యోగాలు, స్థలాలు, వాళ్ళు వీళ్ళు, భార్య పిల్లలు అనుకుంటున్నావా అని. ఆ కోపం ఏం చేసింది తెలుసా? ఆ యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి వెళ్ళి, సందుల్లోనికి వెళ్ళి బీదలని, అంగహీనుల్ని, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసుతో చెప్పగా అంతటా దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తిని కానీ ఇంకా చోటు ఉండదని చెప్పాను. బిడ్డరా, తర్వాత 24 చూడండి. ఏలయనగా పిలవబడిన ఆ మనుషులలో ఒకడునో నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను నేను అని రాయబడింది. బిడ్డారు, ఇక్కడ ఎప్పుడైతే దేవుడు మనల్ని పిలిచినప్పుడు యెరూషలేమా యెరూషలేమా అని పిలిచినప్పుడు యెరూషలేం వినలా మాట. యెరూషలేం యేసయ్య చేతుల్లోకి రాలా. నీవు కూడా నేను కూడా యేసయ్య చేతుల్లోకి రాకపోతే రాని వాళ్ళ దగ్గర కూర్చొని బతిలాడుకుంటా ఉన్నాడు ఆయన. అమ్మా, ఈ మాట మళ్ళీ మైండ్లో తీసుకో, నోట్స్లో కంటే కూడా మైండ్లో తీసుకో. నోట్స్ ఒక రాయి మాట. దేవుడు ఎన్నిసార్లు పిలుస్తున్నా మనం యేసయ్య వైపు తిరగకపోతే ఇక బాసుబంతి కూర్చొని గడ్డం పట్టుకొని ప్లీజ్ నాన్న, బంగారం, కన్నా, బుజ్జి, అమ్మా, అయ్యా, మమ్మీ ఇన్ని ఉండవు. ఇంకా ఆయన కోపం వచ్చిందనుకో కోపం, కానీ మనల్ని అందరిని పక్కన పడేసి వీధుల్లోనికి పంపించి గుడ్డివారిని, అంగహీనుల్ని, బీదవారిని తీసుకొచ్చుకొని తన విందులో కూర్చోబెడతాడని రాయబడింది ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, దేవుడు మనల్ని శిక్షించాలని కోరుకోవడం లేదు. ఇప్పుడు బాగా వినండి. పాపంలో పడిపోయామని, జారిపోయి ఉన్నామని, తప్పు చేస్తున్నామని, పొరపాటులో ఉన్నామని ఇక్కడ నిన్ను దేవుడు శిక్షించాలని కోరుకోవట్లేదు. అయితే కోడిలాగా రక్షించాలని. ఎలా రక్షించాలని? కోడి వలె తన రెక్కల కింద దాచిని రక్షించాలని, తండ్రిలాగా నిన్ను క్షమించాలని, స్నేహితుడిలాగా మనతో భోజనం చేయాలని కోరుకుంటున్నాడు. మన హృదయం ఏమో ప్రపంచం యొక్క పాపాలు, సుఖాలు, స్వార్థం, ఈ లోక సంబంధమైన వాటితో నింపబడి ఆయన స్వరం వినబడకుండా నువ్వు కఠినమైపోతే బిడ్డలారా, ఆయన ఒక రోజు చూసి నిన్ను కూడా నేను వదిలిపెట్టేస్తున్నాను అంటాడంతే. నీ ఇల్లు నీకు విడవబడి ఉన్నది అని యెరూషలేము చెప్పినట్లుగా మనతో కానీ ప్రభు చెప్పాడంటే ఇక ఆ తర్వాత బిడ్డ ఊహించడానికి ఊహకందనంత ఉంటుంది మన జీవితాల్లో. అలా ఆయన మనల్ని వదిలేయక ముందే ప్రేమగా పిలిచే ఈరోజే యేసయ్య కౌగుల్లోకి, యేసయ్య చేతుల్లోకి పరుగెత్తి వచ్చుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ప్రకారం, ప్రకటన గ్రంథం 3:20, ఇదిగో నేను ద్వారము వద్ద నిలిచి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని ద్వారము తీసిన ఎడల నేను అతని యొద్దకు ప్రవేశించి అతనితోనూ అతడు నాతోనూ భోజనం చేస్తామని రాయబడింది. దేవుడి రోజు మన గుండె తలుపు దగ్గర నిలిచి తడుతున్నాడు. బిడ్డా రా, బిడ్డా రా, బిడ్డా రా అని పిలుస్తున్నాడమ్మా. వెంటనే హృదయ తలుపులు తెరిచి ఆయన ఆహ్వానిస్తే ఆయన నువ్వు ఆయనతో కలిసి భోజనం చేసి నువ్వు క్షేమంగా నెమ్మదిగా ఉండాలని కోరుకుంటున్న తండ్రి మాట్లాడుతున్నాడు. శిక్షించడానికి కాదు, నిన్ను నాశనం చేయడానికి కాదు తల్ల దేవుడు పిలిచేది, నీ బ్రతుకు బాగు చేయడానికి. ఇబ్బంది అయిపోయిందా? చెడిపోయిన పరిస్థితికి వెళ్ళిపోయిందా? మనుషులందరినీ జీవితంతో ఆడుకున్నారా? నిన్ను అందరూ వదిలేసారా? అయిపోయింది నా బ్రతుకు అనుకుంటున్నావా? ఇప్పుడు మరలా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు రామ్మా, నా చేతుల్లోకి రా. నువ్వు పోగొట్టుకున్నదంతా నేను నీకు ఇస్తాను. అయ్యా నా చేతుల్లోకి రా, నీ జీవితాన్ని నేను కడతాను.
యెరూషలేము మనుషుల్లాగా నువ్వు దూరంగా ఉండొద్దు, మీరు త్వరగా రండి నా చేతుల్లో. కానీ ఆయన యెరూషలేమా యెరూషలేమా అని కేకలేసినట్టుగా నీ పేరు నా పేరు పెట్టి వెర్రి కేక వేస్తున్నాడు. ఈరోజే దేవుని చేతుల్లోకి మనం వెళ్ళిపోదుము గాక. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం తిండి ఒకసారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చక్కని మాట రాయబడింది అక్కడ 26 నుంచి చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం నుంచి మంచి మాట రాయబడింది. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు మనల్ని ఎన్నిసార్లు పిలిచినా, దేవుడు మనల్ని దైవజనుల ద్వారా, అమ్మా యేసు ప్రభు ఆ రోజు యెరూషలేము దగ్గరికి ప్రవక్తలను పంపించాడు, పాస్టర్లను పంపించాడు, సేవకులు పంపిస్తే వాళ్ళు వేడితో కొట్టారన్న, వాళ్ళని ఏడుతో కొట్టారు, రాళ్లతో కొట్టారంట. మనల్ని కూడా దేవుడు కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని నెలల నుంచి పిలుస్తున్నాడు వాక్యం ద్వారా, సేవకుల ద్వారా. మనం కూడా ఏం చేస్తున్నామంటే పెడచెవిని పెట్టి వదిలేస్తున్నాం. తర్వాత చూద్దాం వదిలేస్తున్నాం. తమ్ముడా, ఒక మాట, నిన్ను వదిలిపెట్టి రమ్మనట్లా, బయటికి రావాలన్న కోరికతో వచ్చి దేవుని దగ్గర పడిపో. శక్తినిచ్చి నిన్ను నిలబెట్టుకుంటాడు యేసు నామంలో. గట్టి చెప్పు హల్లెలూయా. బయట పడాలన్న తలంపు ఉంటే చాలు నీకు, ఆయన నీ చేయబట్టుకొని నిలబెడతాడు యేసు నామంలో. దేవుని సహాయం లేకుండా పాపాన్ని జయించే దమ్మున్న మగాడి లోకంలో ఇంకా పుట్టలేదు, పుట్టబాడంతే. దేవుని శక్తి ద్వారానే ఒక వ్యక్తి, దేవుని వాక్యం ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతుడిగా నిలబడగలుగుతాడు. నిలబడాలన్న కోరిక నీకుంటే ప్రభు వైపు రా, పరిగెత్తిరా, ఆయన రెక్కల కిందకి రా, చేయి పట్టుకొని లేపి నిన్ను కాపాడి నిలబెట్టుకుంటాడు. ఇలా ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్నిసార్లు పిలిచినా నీవు వినకపోతే, రాకపోతే, ప్రభు పిలుపు మనం వదిలేస్తానంట. భయంకరమైన మాట ఉంది అక్కడ. యేసయ్య రక్తాన్ని తొక్కేసి కృప కలిగిన ఆత్మను మనం అవమానించి, దేవుడు ఎన్నిసార్లు పిలిచినా మన ప్రభు దగ్గర రాకుండా మన సొంత అలవాట్లలోనే, ఆ పాపంలోనే, బురదలోనే పడిపోయి ఉంటే, బైబిల్ చెప్తుంది జీవము గల దేవుని చేతిలో పడటం భయంకరమైన స్థితి. జీవము గల దేవుని చేతిలో పడటం భయంకరమైన స్థితి. 29వ వచనం చూడండి. 29వ వచనం ఇట్లుండగా అక్కడే హెబ్రీ పత్రిక 10:29, దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకి పాత్రుడుగా ఎంచబడతాడు అని రాయబడింది. 31వ వచనంలో జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. బిడ్లారా, ఎన్నిసార్లు దేవుడు పిలిచినా కూడా పాపమును వదలడానికి నువ్వు ఇష్టపడకపోతే, మా కొత్తగా ఉన్నప్పుడు పాపంలో తేనె తిన్నట్టు ఉంటుంది అంట. నా పాపమా ఎలా ఉంటుందన్నా? తేనె తీయగా ఉంటుంది, చిన్నదైనా పెద్దదైనా. పాపంలో పడ్డ వాళ్ళకి ఫస్ట్లో తీయగా ఉంటుంది. పాను 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 రోజు గడుస్తూ ఉండగా భయంకరమైన చేదు అని చెప్పింది వాక్యం. ఈ పొట్టి మనిషి ఎందుకు పోతున్నారు? ఈ పొట్టి మనిషి భయంకరమైన చేదు. ఆ చేదు ఎలా ఉంటుందంటే కుటుంబాలు కాల్చేస్తుంది. ఆ రోజు భయంకరమైన ఇబ్బంది పాలైపోతారనే ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. రండి బిడ్డలారా, రండి, నా చేతుల్లోకి రండి, నేను కడగతాను, నేను బయట పడకుండా మేనేజ్ చేస్తాను, మళ్ళీ నీ విలువ నీకు ఇస్తాను. అమ్మా నీతోనే వచ్చేయమ్మా, త్వరగా నీ బ్రతుకు కడతాను నేను, అయ్యా నీ బ్రతుకు కడతానని ప్రభు మనల్ని వ్యక్తిగతంగా పిలుస్తున్న. బిడ్డలారా, మీ ఇష్టం. మీకు అర్థమవుతుంది దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో. బ్రతుకులు సరి చేసుకొని మీ గుట్టు బయట పెట్టకుండా మిమ్మల్ని విలువగా చూపించే మీ తండ్రి ఒడిలోకి పరుగెత్తి వెళ్ళిపోదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, కాదు కూడదని ఇంకా మీరు లేట్ చేసుకుంటే, ఒకటి సమాజంలో మీకు చెడపేరు వచ్చేస్తుంది, సమాజంలో మన బ్రతుకు దెబ్బతినిపోద్ది, సమాజంలో మనకు విలువ లేని పరిస్థితులు అయిపోతాయి, మన వల్ల మన బిడ్డలు ఇబ్బంది పాలైపోతారు, మన వల్ల మన బిడ్డలకి విలువ పోద్ది, మన వల్ల మన బిడ్డలకి శాపం వచ్చేస్తుంది. ఆ తర్వాత అలాగే మనం చనిపోతే అగ్నిగుండం దేవుని చేతుల్లో పడి భయంకరమైన శిక్ష అనుభవించాల్సిన భయంకర స్థితి కూడా బైబిల్లో ఉన్నట్టు మనకు చెప్తుంది. అంత దూరం పోకుండా ఉండాలంటే వెర్రి కేక వేసి నీ క్షేమాన్ని కోరుకొని కోడిలాగా నీ రక్షించాలి కాపాడుతున్న నీ తండ్రి కేకకి ఈరోజే లోబడి దేవుని దగ్గరికి వచ్చుదువుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు దాకా నేను చెప్పిన హిందీయా తెలుగమ్మా? ఏం చెప్పాను?
పడిన వాళ్ళు పడిన స్థితిలోనే ఉండకుండా పరుగెత్తి ఆయన దగ్గర రావాలని కేక వేసి పిలిచాడు. అది కఠినమైన కేక, ప్రేమ కేక, ప్రేమపూర్వక కేక, ఆహ్వానం. పడితే పడ్డారు, జరిగిపోయింది, త్వరగా వచ్చేయండి, ఇక చాలు, ఇప్పటికే మీరు చాలా అనుభవిస్తున్నారు, ఇప్పటికే మిమ్మల్ని కాటు వేసింది, ఆ విషయం మీ జీవితాల్లో పనిచేస్తుంది, మనశ్శాంతి లేకుండా ఏడుస్తున్నారు, మన కుటుంబంలో మీ వల్ల పిల్లలు నెమ్మది లేకుండా అయిపోయింది, ఇప్పటికే విషయం పనిచేస్తూ ఉంది, ఇంకా 5 రోజులు గడిస్తే సమాజంలో భయంకరం అయిపోద్ది, బిడ్డ త్వరగా రండి, నా రెక్కల కిందకి రండి, కోడి కాపాడినట్టుగా నేను కాపాడుతాను మిమ్మల్ని అని ప్రేమగల తండ్రి కేక వేస్తూ ఉంటే ఎంతమందికి ఆ కేక వినబడుతుందో ఇష్టం బిడ్డలారా. బైబిల్ గ్రంథంలో దేవుడు కొందరిని ఇలాగే పిలిచాడు. ఎంతమంది విన్నారో ఎంతమంది వినలేదో ఒక 2-3 ఉదాహరణలు చెప్పి గుర్తు చేసి ప్రార్థన చేసుకుందాం. నేను ముగించేస్తాను 5-10 నిమిషాల్లో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను స్టార్ట్ చేసి 53 నిమిషాలు అయింది. ఆ 7 నిమిషాలు నేను ఆపేస్తా. ఏనా అంశం పేరు చెప్పలేదా? చెప్తా, అది పెడతాలే. అసమాన పల్లవి పెట్టు అమ్మా. అంశం చెప్పే లోపల పల్లవ పడదాం. అసమాన ధీరుడా అసాధ్యములన్నీయు అసమాన ధీరుడా అసాధ్యములన్నీ దేవుని ప్రేమ కలిగిన కేక. రాసుకో, దేవుని ప్రేమ కలిగిన కేక, సాధ్యము చే దేవుని యొక్క ప్రేమ గల కేక లేదా దేవుని ప్రేమ కలిగిన కేక. ధీరుడా అసాధ్యములన్నీ ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవు యేసయ్యా. ఎండిన భూమిలో నదులు పారజేసెదవు యేసయ్యా. సముద్రములోనైనా త్రోవ కలుగ చేసెదవు. దరిద్రులను మందవలే వృద్ధి చేసి దక్షిణ హస్తముతో ఆదుకొను వాడవు. దరిద్రులను మందవలే వృద్ధి చేసి దక్షిణ హస్తముతో ఆదుకొను వాడవు. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా. సాగరం పాడొచ్చు. నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. హల్లెలూయా. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా. నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. అసమాన ధీరుడా అసాధ్యములన్నీయు ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవు. అక్కడ ఆపు, మళ్ళీ పెడదు. అక్కడ ఆపు. చరణం పాడే ముందు ఒక మాట అమ్మా, ఒక మాట. మీకు తెలియదేం కాదు, బైబిల్ గ్రంథంలో భక్తులైన మన పితరులు కూడా కొన్ని పొరపాట్లు చేసి చాలా భయంకరమైన దెబ్బలు తిన్నారు. పాపం నీతిమంతుల్ని వదలదు, పరిశుద్ధుల్ని వదలదు, భక్తిహీనుల్ని వదలదు, ఎవరిని వదలదు. అది మొదట చాలా తేనెగా మన జీవితంలో ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఊపిరి పీల్చుకోలేనంతగా పిప్పి చేస్తుంది. జలగ రక్తం తాగేది మనిషికి తెలియనే, అది పూర్తిగా లావు అయిపోయిన తర్వాత దురదపడుతుంది. పాపం మన జీవితంలో ప్రవేశించి మన 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 జీవితంలోకి వచ్చిందంటే బిడ్డ, సమాజంలో గౌరవం పోద్ది, మంచి పేరు పోద్ది, సాక్ష్యం పోద్ది, డబ్బు పోద్ది, ఆరోగ్యం పోద్ది, భయంకరమైన అవమానాన్ని మూటగట్టుకుంటారు. చిన్నదైనా పెద్దదైనా పాపంలో ఉండడం ద్వారా క్రైస్తవుడికి మేలు ఏమాత్రం లేదు. వ్యభిచార ఉచ్చులు చిక్కుకుంటే సమాజంలో భ్రష్ట స్థితికి వెళ్ళిపోయి రొట్టె తొనక మాత్రమే మిగలద్దని బైబిల్ చెప్పింది. ఆస్తులన్నీ పోతాయి, అంతా పోతాయి. అవన్నీ మనకి పోక ముందే అలా పడిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా, చిన్నది కానీ పెద్దది కానీ, బిళ్ళరా చిన్నరాయి అయినా పెద్దరాయి అయినా తగిలితే పొళ్ళు ఓడటం మాత్రం గ్యారంటీ. పెద్ద రాయికి తొందరగా ఓడద్ది, చిన్నరాయికి చిన్నగా స్లోగా ఓడద్ది.
చిన్న పాము గరిస్తే చిన్నగా ఎక్కద్ది, పెద్ద పాము గరిస్తే ఒకటేసారి ఎక్కద్ది. పాపమే. ఆ భయంకరమైన శిక్షను మనం తప్పించుకోవాలని ప్రభు ఈరోజు కేకలేస్తున్నాడు. ప్రేమగల తండ్రి, రా, త్వరగా వచ్చే నాన్న, వచ్చేయి. నువ్వు జీవితం చెడిపోకముందే, ఇంకా దెబ్బతినకముందే నిన్ను నిలబెడతాను, చాలు తండ్రిగా నేను అర్థం చేసుకుంటున్నాను, త్వరగా రా అని యెరూషలేమును కేక వేసి కన్నీళ్లు విడుస్తూ పిలిచిన కేక, ఏడుస్తూ పిలిచిన కేక ఈరోజు మన అందరినీ పిలుస్తున్నాడు. ఎంత ప్రేమగల తండ్రి! నిజం చెప్పాలంటే ఆయన ప్రేమ మీకు అర్థమైతే ఇప్పుడే మీరు స్పందించాలి. ఆ కృపగల ఆత్మ మీలో పని చేయును గాక. పెట్టు కృపగల ఆత్మ మీలో పని చేయాలి. ఆమేన్. ఘనుడా నీవే, నీ నీతిని బట్టి ఉపదేశ క్రమమొకటి ఘనపరిచావే, గొప్ప చేసినావే. ఘనుడా నీవే, అందరూ పాడాలి గట్టిగా. నీ నీతిని బిడ్డ అందరూ పాడదాం అమ్మా. ఉపదేశ క్రమమొకటి ఘనపరిచావే, గొప్ప చేసినావే. రాళ్ళ వంటి మనసులే ఉపదేశ సారముతో నింపబడుచుండగా, యేసయ్యా రాళ్ళ వంటి మనసులే ఉపదేశ సారముతో నింపబడుచుండగా, ఉజ్జీవముతో నింపితివి, అరుదైన ముత్యాలుగా మార్చుకుంటివి. నువ్వు యేసయ్య చేతుల్లోకి వచ్చేస్తే నిన్ను ముత్యంగా మారుస్తాడు. బహు అరుదైన ముత్యాలుగా మార్చుకుంటివి. స్తోత్రం. చప్పట్లు గట్టిగా. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. గ్లోరీ. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. అసమాన ధీరుడా, అసాధ్యములల్లియు ఏవైనా నిన్నైనా సాధ్యము చేయగలవు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆయన కేక మీ గుండెల్లోనికి చొచ్చుకొని పోవును గాక. కఠినమైన కేక, ప్రేమగల కేకమ్మా. శిక్షించే కేక, ప్రేమగల కేక. మన దేవుడు అది. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఇదే కేక వేస్తే కొందరు ఏమన్నారో చూడండి బైబిల్లో. టకటక హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంటాయి ఈ మాటలు. చదవద్దు, తీయద్దు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఉంటాయి ఈ మాటలన్నీ. అరణ్య యాత్ర చేస్తున్న ఇజ్రాయేలీలు, మొట్టమొదటోళ్ళు అరణ్య యాత్ర చేస్తున్న ఇజ్రాయేల్ 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో తిరిగితే దేవుడు పిలిచిన ఒక్క పిలుపు కూడా వాడు లోబడలేదు అని చెప్పింది బైబిల్. హెబ్రీ పత్రిక 3:7 ఏముంటుందంటే, మీ తండ్రులు తిరుగుబాటు చేసినట్లుగా మీరు దేవుని స్వరాన్ని విని తిరుగుబాటు చేయొద్దు అని చెప్తారు పౌలు గారు వాళ్ళకి. అక్కడ ఆ మాట రాయబడి సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఆహారం కోసం సనగతారు దేవుడి మీద, నీళ్లు కోసం సనగతారు. ఒరే ముందుకు పోండి అంటే మేము బాగుంటారు. ఇదేంది మోషేనా మా మీద అంటారు. మాకు మాంసం కావాలంటారు, చేపలు కావాలంటారు, కీరకాయలు కావాలంటారు. వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తే దేవుని పిలుపుకి, దేవుని మాటకి లోబడి ఆయన కృతజ్ఞతగా బ్రతికినట్టు బైబిల్లో మనకు కనబడని కారణము చేత దేవుడు వాళ్ళకిచ్చిన అనేక అవకాశాలని వాళ్ళు కాలదన్నుకున్నందున 40 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణించిన ఇశ్రాయేలీయులు దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని కాలదన్నుకున్నందున కానాను భూమిని చూడకుండానే ఆ అడవిలోనే వాళ్ళ జీవితాలు శాశ్వతంగా ముగిసిపోయినాయి. అరణ్యంలో ఆకులు రాలినట్టుగా రాలిపోయి వాగ్దాన భూమిని చూడకుండానే అరణ్యంలో సమాధులుగా మారిపోయారు. అంతే బిడ్డారా.
ఇశ్రాయేలీలు దేవుని స్వరాన్ని వినకుండా హృదయాలు కఠినపరచుకున్నారు. ఐగుప్తు దాస్యము నుండి అనేక అద్భుతాల ద్వారా దేవుడు వారిని విడిపించినా, వాళ్ళ కళ్ళ ముందు ఎన్ని అద్భుతాలు చేస్తున్నా వారు దేవుని మాటకు లోబడలేదని కీర్తన గ్రంథంలో దావీదు గారు చెప్పారు. ఇశ్రాయేలీయులు ఎన్నిసార్లు దేవుడు పిలిచి జాగ్రత్తగా ఉండమని చెప్పినా వాళ్ళు దేవుని మాటలు వినలేదు. కాబట్టి అరణ్యములోనే జీవితాలు ముగించబడిపోయినాయి. రేపు మన పరిస్థితి కూడా ఇలాగే అవ్వచ్చు ఏమో. ఎన్నిసార్లు ప్రభు మనతో పిలుస్తున్నా మనం వినకపోతే మనకు కూడా అటువంటి ప్రమాదం ఉంది అని బైబిల్ చెప్తుంది పిల్లరా. ఇది మొదటిది. 2, వారు ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని పరిపాలిస్తున్న రాజు ఎవరో? ఫరోని దేవుడు ఏం చెప్పాడు? నా ప్రజల్ని అరణ్యంలోకి వెళ్ళి నన్ను సేవిస్తారు, ఒక 3 రోజులు పోయేసి రావాలి, పంపి అన్నారు. అప్పుడు ఫరో ఏమన్నాడమ్మా? యెహోవాను సేవించడానికి, ఆయనకు పండగ చేయడానికి నేను ప్రజలను పంపించాలా? అసలు ఆ యెహోవా ఎవడు? ఆ యెహోవా ఎవడో అని పొద్దున లేస్తే పంపిరా, ఒరే పంపించరా నాయన అని చెప్తుంటే అసలు ఎవడా యెహోవా? ఆ యెహోవా ఎవడో బాగా చూపించాడు ఫరోకి. ఎట చూపించాడు చెప్పండి? నైల్ నదిలోంచి ఏమొచ్చినాయి బయటికి? ఏమొచ్చినాయి అమ్మా? ఎంత బాగా వాక్యం తెలుసు. ఇశ్రాయేల్ పాస్టర్ పంట పండిపోతుందిలే, ఎవరన్నా వచ్చి ప్రశ్నలు వేస్తే నా సిగ్గు పెన్నా నదిలో కలిసిపోద్ది. పోండి, నైలు నదిలోంచి ఏం బయటకు వచ్చినాయి అంటే ఏం చెప్తావు, ఏమవుతాయి, హల్లెలూయా స్తోత్రములు ఎప్పుడన్నట్టు ఎన్నిసార్లు చెప్పు. మైండ్ ఎందుకు ఉంటుందిలే మీకు? కానీ స్వామి కానీ ఆ సాంబాద్దిని పోతాం మేము అన్నట్టు. అయిపోయిందిలే, పోదాం, ఇంకా టైం అయిపోయింది, ఆపేస్తున్నా. నైలు నదిలో నుంచి కప్పలు వచ్చాయి. దేశం మొత్తం కప్పలే, కప్పల కంపు. విన్నాడా? ఇన్లా మళ్ళా తిరగబడ్డాడు. ఈసారి జంతువుల మీద, మనుషుల మీద ఏంది పేలు 2-3 పేలు కనపడితేనే మనకు అదొక రకంగా ఉంటుంది. ఒళ్ళంతా పేలే. ఈగలు ఒకసారి, అగ్ని గంధకాలు, చెప్పుకోలేని స్థలాల్లో పుండ్లు. ఇవన్నీ ఐగుప్తీలకే, ఇశ్రాయేలుకి ఏం లేవు, అంత ఐగుప్తీలకే. 10 రకాల తెగుళ్ళతో నైలు నది నీళ్ళని ఏమైపోయినాయి? రక్తంగా మారిపోయి చేపలన్నీ చచ్చి కంపు కొట్టిన దేశం అంతా. ఏ నైలు నదిని చూసి పొంగిపోయాడో ఆ నైలు నది రక్తంగా మారిపోయింది. ఫరో ఎముకలు విరిచాడు దేవుడు. అంతే. ప్రభువు పిలిచినప్పుడు లోబడాలి, ప్రభువు పిలిస్తే పరిగెత్తి రావాలి. ఆయనెవడు, ఆయనెవడు అన్నారు అనుకో, కప్పలే వస్తాయి ఇళ్లలోకి. పేగులు అంటుండ, పేలు వస్తాయి, ఈగలు వస్తాయి. ఇంకోటి వచ్చినాయేమో మిడతలు. ఏమొచ్చినాయి? మొత్తం మిడతలే. ఆయన ఏమైనా చేయగలడు. పిలిచినప్పుడు వస్తే బతుకు బాగుపడి బట్ట గట్టి బతికేస్తాం. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు ఎందుకు పాపం చేసావని మనల్ని దేవుడు లెక్కడగట్లా. చేస్తే చేసావు, త్వరగా వచ్చి నా దగ్గర పడిపోతే నీ గుట్టు బయట పోకముందు నీ జీవితాన్ని కాపాడుతానని తండ్రి మనల్ని పిలుస్తుంటే చూసుకున్నాలే పో అన్నాం అనుకో, కప్పలు వస్తాయి తర్వాత. నాకు తెలియదు ఇంకా. నా ప్రభువైన యేసయ్య జ్ఞానాన్ని మనందరికి అనుగ్రహించునుగాక. ఫరో చెంపల పగలగొట్టి దేశాన్ని అత్తలాకుతలం చేసి పొలాలన్నీ మిడతలు తినేస్తే వేటిని గురించి ఫరో అతిశయించాడు. మొత్తాన్ని బాగొట్టుకొని చివరికి తన ఇంట్లో పుట్టిన పెద్ద బిడ్డను కూడా బాగొట్టుకొని నోటి మీద వెళ్ళిపోండి మీరు ఇక్కడి నుంచి అని చెప్తున్నాడు. అప్పుడు చెప్తున్నాడు. ఫరోని దేవుడు పిలిచి పొమ్మని కేక వేస్తే కేక వినలా. ఫరో జీవితం అతలాకుతలం అయిపోయింది. ఫరో సైన్యం నీళ్ళలో మునిగి సమాధులైపోయారు. పిలిచినప్పుడు రాకపోతే ప్రమాదాలు వస్తాయి బిడ్డలారా. అమ్మా, 3వ సంగతి, ఇజ్రాయేల్ రాజుల్లో మొదటి రాజు సౌలు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో ఉంటాయి ఈ మాటలన్నీ బిడ్డలారా. సౌలుని దేవుడు రాజుగా అభిషేకించిన తర్వాత దేవుడు చెప్పిన పని దేవుడు చేయమన్న పని చేయకుండా తన ఇష్టానుసారంగా చేసిన కొన్ని అక్రమాలను బట్టి, కొన్ని అవిధేయతలను బట్టి దేవుడు నేను సౌలుని ఎందుకు రాజుగా చేశానా అని బాధపడ్డాడంట. ఎప్పుడైతే దేవుడు ఆ విధంగా బాధపడ్డాడో సౌలు తన రాజ్యం కోల్పోయాడు, తన బిడ్డలను పోగొట్టుకున్నాడు. తన బిడ్డలతో పాటు తాను కూడా యుద్ధంలోనే చనిపోయి దుఃఖకరంగా తన వంశం ముగిసిపోయింది. తన వంశంలో ఒక మగపిల్లవాడు లేకుండా అందరూ నిర్వీర్యం చేయబడ్డారు. భయంకరమైన శాపాన్ని మూటగట్టుకున్నాడు సౌలు.
బిడ్డలారా, వీళ్ళందరూ కూడా దేవుని కేక విని వినకపోవడం వల్ల ఇబ్బందులు పాలైన వాళ్ళు. దేవుని కేక విని బిడ్డలారా లోబడనందువల్ల ఇబ్బందులు పాలైన వాళ్ళు. పై ఉదాహరణలన్నీ కూడా దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం స్పందించాలని మనల్ని ప్రేరేపిస్తున్నాయి. మన దేవుడు ప్రేమతో ఓపికగా పిలుస్తాడు. ఒకటి కాదు, నీ కోసం 100 అవకాశాలు ఇస్తాడు. ఆమె అని చెప్పు గట్టిగా. ఎన్ని అవకాశాలు ఇస్తాడు? అవసరమైతే 1000 కూడా ఇస్తాడు నీకు. అంత ప్రేమ నువ్వంటే. అన్ని పిలిచినా, అన్ని అవకాశాలు ఇచ్చినా, అన్నిసార్లు మాట్లాడినా మనం ప్రభు దగ్గర రాకపోతే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆయన చేతుల్లోకి వచ్చి, ఆయన ఒడిలో పడిపోయి, ఆయన కౌగుల్లో పడిపోయి, ఆయన రెక్కల కింద పడిపోయి క్షేమంగా ఉందాం బిడ్డలారా. ఆ ప్రేమ గల తండ్రి కేకని తిరస్కరించకుండా, హృదయాన్ని కఠినం చేసుకోకుండా, మారు మనసు పొంది ప్రభు చేతుల్లోకి వచ్చి ఆయన సన్నిధిలో మనం దీవించబడుదుము గాక. ప్రకటన 3:20 ప్రకారం ఆయన ఈరోజు మన గుండె తడుతున్నాడు, మన హృదయపు తలుపు తడుతున్నాడు. ఇప్పుడే తలుపు తీసి ప్రభుని లోపలికి తీసుకుందాం. ఫరోలాగా, ఇశ్రాయేలీలాగా సౌండ్ పెడతలే, ఫోన్ సౌండ్ పెట్టి మనం వ్యతిరేకంగా మారి దేవుని బాధ పెట్టి శాపాలు పొందుకోకుండా, దేవుని మాటకు లోబడి ఆయన పిలిచే ఏడుపు, ఆయన వేస్తున్న కన్నీటి కేక ఈరోజు నీ గుండెలోకి వెళ్ళింది అనుకుంటున్నాను. ఏదైనా పొరపాటు ఉంటే ప్రభు దగ్గరికి వచ్చి, ఎంత ఘోరం పాపం చేసినా క్షమిస్తాడమ్మా. అమ్మ, ఆయన మనల్ని క్షమించే తండ్రి. కన్నీళ్ళు విడిచి ఆయన పాదాల దగ్గర ఒప్పుకుందామో ఇక్కడి నుంచి నీ జీవితం కట్టబడేటట్లుగా ఆయనే నీకు కాపుదల భద్రతనిచ్చి నడిపిస్తాడు. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. బిళ్ళరా లేచి